తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలకు సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి సెగ తగులుతోంది. పలువురు కీలక నాయకులు కార్యకర్తలు దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నారాయణవనం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలకు సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి సెగ తగులుతున్నట్లు తెలుస్తుంది. పలువురు కీలక నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. నారాయణవనం మండలంలో భారీగా వర్గ మార్పులు కనిపిస్తున్నాయి. కోరపాటి శంకర్ రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నాం. మీరే మా ధైర్యం, మీ వెంటే మేము అంటూ నాయకులైతే మాత్రం అక్కడ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా తిరుపతిలోని కేఎస్ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించగా మాజీ ఎంపీపీలు గోవిందస్వామి, భక్తవత్సలం వంటి నాయకులు పాల్గొన్నారు. అలాగే కందస్వామి నాయుడు, నాగరాజ్, ముఖేష్, రాజేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మందికి పైగా నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆదిమూల వర్గానికి గట్టి దెబ్బగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటిది నా మనసు ఎంత బాగుంటా వల్ల వాళ్ళకు రాలేదు. ఇంకొక సందర్భంలో వాళ్ళు తీసుకొస్తాం. మీరు మాకు ఇంకొక హామీ ఇవ్వండి సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ కూడా కష్టపడి బాధపడి అవమానపడి ఉంటున్నాము. మాకు అదే ఒకటి కాబట్టి మా అన్నగారు కూడా మాకు హామీ ఇచ్చారు. సమన్యాయం చేస్తాము, మీటింగ్ చేస్తాము. మేము కూడా హామీస్తున్నాము. పార్టీ బలోపేతం కావడానికి కోసం మేము మనమందరం కూడా కష్టపడి పనిచేసి అన్నగారి యొక్క నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పేసి కూడా ఈ సభాముగా నేను కోరుకుంటా ఉన్నాను. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో ఆదిమూలంకి అయితే మాత్రం భారీ షాక్ తగులుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా అంటే దాదాపు 150 మంది నాయకులు అయితే సమావేశమైనట్లు తెలుస్తుంది. ఆయన వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరో పక్క అంటే సొంత నియోజకవర్గంలోనే ఆదిమూలానికి అయితే మాత్రం ఈ ఎదురు దెబ్బ తగలటంతో అక్కడ షాక్ గురవుతుందని తెలుస్తుంది. అక్కడ టీడీపీలో అక్కడ వర్గ విభేదాలు అయితే బగ్గుమన్నట్లు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోనేటి ఆదిమూలంకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా టీడీపీ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఆదిమూలం నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన పిదప కేవలం మహిళల పట్ల వ్యవహరించిన విధానం, లైంగిక వేధింపుల విధానం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. అయితే సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా టీడీపీని అంటిగట్టుకుని ఉంటున్నా కూడా కార్యకర్తల్లో నాయకుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం దృష్టి సారించి సత్యవేడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా నాయకత్వాన్ని అయితే మార్చింది. శంకరెడ్డి నాయకత్వాన్ని ఏర్పాటు చేసింది. శంకరెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలకు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు శంకరెడ్డి వర్గము, మరోవైపు ఆదిమూలం వర్గం రెండింటి మధ్య అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్న నేపథ్యంలోనే ఇవాళ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొనింది. ముఖ్యంగా ఎమ్మెల్యే తీరు పట్ల, అదే ఆదిమూలం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి అయితే నెలకొనింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా చేజారుతున్నటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉంది. నిన్న నారాయణవనం మండలంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో దాదాపు ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. గోవిందస్వామి, భక్తవత్సలం వంటి ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు అయితే బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 150 మందికి పైగా కార్యకర్తలు, నాయకులందరూ కూడా శంకరెడ్డి వర్గానికి మద్దతు తెలిపారు. అలాగే శంకరెడ్డి నాయకత్వాన్ని మద్దతు తెలుపుతూ ఇదివరలోనే కందస్వామి, అలాగే నాగరాజు, ముఖేష్, రాజేష్ వంటి నాయకులందరూ కూడా శంకరెడ్డి వర్గానికి మద్దతు తెలిపారు. అయితే ఇవాళ పార్టీలో వ్యవహరిస్తున్నటువంటి విధానము, ఎమ్మెల్యే తీరు పట్ల నాయకుల్లోనూ అటు కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నంత కారణంగానే ఇవాళ శంకరెడ్డికి మద్దతు నియోజకవర్గంలో పూర్తిగా మద్దతు లభిస్తా ఉందని చెప్పి కూడా కార్యకర్తల నాయకులు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాయకులు సైతం నాయకుల యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని శంకరెడ్డి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేయడమే కాకుండా పార్టీకి కార్యకర్తలకు అండగా నిలబడుతూ ఎప్పటికప్పుడు పార్టీ ఆదేశాలను
శిరసా వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక దశలో ఆదిమూలం పార్టీకి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగానే పార్టీ అధిష్టానం దూరంగా ఉంచినప్పటికీ కూడా ఆ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కొంతవరకు మొదటిలో ఆదిమూలంకి మద్దతుగా ఉన్నా కూడా తీరా మారుతున్న కాలానుగుణంగా ఆదిమూలం వ్యవహరిస్తున్న విధానం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంటా ఉంది. ఈ అసంతృప్తి కారణంగానే ఇవాళ నాయకులు కార్యకర్తలందరూ కూడా శంకరెడ్డి వర్గానికి మద్దతు తెలుపుతూ పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి శంకరెడ్డి నాయకత్వాన్ని మద్దతు తెలుపుతూ శంకరెడ్డికి మద్దతుగా బాసటగా నిలుస్తూ వస్తున్నారు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. రవి, థ్యాంక్ యూ రవివర్మ.